पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। తైత్రీయ ఉపనిషత్ సంబంధ భాష్యం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏ విషయం చర్చిస్తున్నారు? కర్మ ద్వారా మోక్షం అనేటువంటిది లభించదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కర్మ ద్వారా మోక్షం లభిస్తుంది. ఏ రకంగా లభిస్తుంది అని పూర్వపక్షి అంటున్నాడు. నిత్య నైమిత్తిక కర్మలు చేస్తాను, అలాగే కామ్య ప్రతిషిద్ధ చేయను, కాబట్టి ప్రాయశ్చిత్త కర్మలు అనేటటువంటివి ఉండవు. నిత్య నైమిత్తిక కర్మలు ఏం చేస్తాయి? పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మలన్నింటినీ కూడా నశింపజేస్తాయి. కాబట్టి ఇంకా ఏమైనా ఫలితాలు మిగిలి ఉన్నాయా అంటే ఇంకే ఫలితాలు లేవు. కాబట్టి ఫలితాలు ఏవి లేనప్పుడు నేను ఆత్మస్థితిలో ఉంటే సరిపోతుంది, అదే మోక్షం అవుతుంది అని. పూర్వకర్మల్ని తొలగించడానికి అవకాశం లేదు అని సిద్ధాంతి నిరూపించినారు. ఏ రకంగా? ఒకవేళ గనక పూర్వకర్మల్ని తొలగించినట్లయితే పాపకర్మల్ని తొలగించుతాం, కానీ పుణ్యకర్మల్ని తొలగించడానికి వీలు లేదు. ఎందుకు అనంటే ఒకదానికొకటి విరుద్ధం. ఇంకొక కారణం ఏంటి అని అంటే, ఒకే జన్మలో కర్మలన్నింటినీ కూడా నశింపజేయడానికి అవకాశం లేదు. ఎందుకు అనంటే అనేక రకాలైనటువంటి కర్మ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క కర్మ ఫలం ఒక్కొక్క జన్మలో భోగించవలసినటువంటి అవసరం ఉంది, లేదా అనుభవించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఒక్క జన్మలో పోయేటివి కాదు కర్మలన్నీ కూడాను. అందువలన కర్మ ద్వారా మోక్షం లభించదు అని నిరూపించినారు. రెండవ అంశం ఏంటి అనంటే, స్వర్గమే మోక్షం, స్వర్గాన్ని పొందడమే మోక్షం. మరి స్వర్గాన్ని దేని ద్వారా పొందుతున్నాము? కర్మ ద్వారా పొందుతున్నాము. కాబట్టి కర్మ మోక్షాన్ని ఇస్తుంది అంటే స్వర్గం నిత్యం కాదు, అనిత్యం. స్వర్గం అనిత్యం కాబట్టి మోక్షము అనిత్యమైనది కాదు, మోక్షం నిత్యమైనది అనేటటువంటి విషయాన్ని తెలియజేసినారు. ఇప్పుడు మూడో అంశం ఏంటి? పూర్వపక్షి ఏమంటున్నాడు అనంటే, కర్మ అలాగే జ్ఞానం, ఇవి రెండింటినీ కూడాను విద్యాసహితానాం కర్మణాం నిత్య ఆరంభ సామర్థ్యం ఇది చేత్. కర్మ అలాగే జ్ఞానం, ఇవి రెండింటిని కలిపితే లభించేదే మోక్షము అని అంటున్నాడు పూర్వపక్షి. మరి కర్మ అనేటటువంటిది అనిత్యం, మోక్షం అనేటటువంటిది నిత్యం. జ్ఞానం ద్వారా లభించేటటువంటిది ఏంటి? జ్ఞానం ద్వారా మోక్షం అనేటటువంటిది నిత్యం, కర్మ అనేటటువంటిది అనిత్యం. ఇప్పుడు జ్ఞానం కర్మని రెండింటిని కలిపాము అనుకోండి,
జ్ఞానం ద్వారా మనకి ఏం లభిస్తుంది అనేటువంటిది పక్కన పెట్టేయండి. కేవలం కర్మ ద్వారా ఏం లభిస్తుంది మనకి? అనిత్యమైనటువంటివి లభిస్తున్నాయి. జ్ఞానంతో పాటు మనం కర్మని కలిపాము అనంటే ఫలితము అనిత్య ఫలితం లభిస్తుందా, నిత్య ఫలితం లభిస్తుందా? నిత్య ఫలితం. జ్ఞానాన్ని కర్మని రెండింటిని కలిపాము. రెండింటిని కలిపితే దీని ఫలితం ఏంటి అనేటటువంటిది పక్కన పెట్టండి. దీని ఫలితం ఏంటి? కర్మ ఫలితం నిత్యమా అనిత్యమా? ఇది అనిత్యం. కర్మ యొక్క ఫలితం అనిత్యము. ఇప్పుడు దీంతో కలిపాము. ఇప్పుడు నిత్య ఫలితం లభిస్తుందా మనకి? అనిత్య ఫలితమే లభిస్తుంది. కాబట్టి కర్మ అనేటటువంటిది అనిత్యం కాబట్టి అనిత్యమైనటువంటిది నిత్యమైన దానితో కలపడానికి అవకాశమే లేదు. ఇది చేత్ న విరోధాత్, రెండు కూడా విరోధం. పూర్వపక్షి ఏమంటున్నాడు? రెండింటిని కలుపుతాను, రెండింటిని కలిపి నిత్యమైనటువంటి మోక్షాన్ని పొందుతాను అని అంటున్నాడు. కానీ అనిత్యాన్ని కలిపినప్పుడు నిత్య మోక్షం లభిస్తుందా? నిత్య మోక్షం అనేటటువంటిది లభించదు. ఎందుకు అనంటే ఇవి రెండు కూడా ఒకదానికొకటి విరుద్ధం. నిత్యం చ ఆరభ్యతే ఇది చ విరుద్ధం. నిత్య వస్తువు ప్రారంభం కావడానికి అవకాశమే లేదు. ఇది నిత్యము అంటున్నాము, అలాగే దీనికి ప్రారంభం ఉంది అంటున్నాము. ఇది మోక్షం. మోక్షం నిత్యమా అనిత్యమా? మోక్షం నిత్యం. నిత్య వస్తువుకి ప్రారంభం అనేటువంటిది ఉంటుందా? ప్రారంభం అనేటటువంటిదే ఉండదు. కానీ కర్మ వలన లభించేది ఏదైనా కూడాను ప్రారంభం అనేటువంటిది ఉందా లేదా? కర్మ వలన లభించేదానికి ప్రారంభం అనేటటువంటిది ఉంది. ఇది నిత్యము మరియు ప్రారంభము రెండు అనడానికి అవకాశం ఉందా? రెండు ఒకటవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి రెండు కూడా విరుద్ధం. ఇప్పుడు కర్మని అలాగే జ్ఞానాన్ని రెండింటిని కలిపితే మోక్షం లభిస్తుందా? లభించదు. యద్ వినష్టం తదైవ న ఉత్పత్తిదే. ఉదాహరణ చెబుతూ ఉన్నారు ఇక్కడ. ఏంటి అనంటే నిన్న చూసాము ఇదే అంశాన్ని. కుండ నశించిపోయింది. నశించిపోయిన తరువాత దానిని అదే కుండను ఉత్పత్తి చేస్తూ ఉన్నామా? అదే కుండను ఉత్పత్తి చేయడం లేదు. అదే విధంగా నశించిపోయింది అని అంటున్నాము. దానికి నశించిపోయింది అనేటటువంటిది ఏంటి అనంటే నిత్యం. నశించిపోయిన దాన్ని మళ్ళీ తయారు చేస్తున్నామా? చేయడం లేదు. నశించిపోయిన దాన్ని మళ్ళీ తయారు చేయడం లేదు అని అంటే ఆ నశింపుకు అంతం అనేటువంటిది ఉందా? నశించిన దానికి అంతం ఉందా? నశింపే అంతం. ఈ కుండ పగిలిపోయింది. కుండ పగిలిపోయింది, ఇంకా లేదు. అదే కుండను తయారు చేస్తున్నామా? తయారు చేయడం లేదు. కాబట్టి ఆ లేని దానికి లేనిది లేదు అనేటువంటిది ఏదైతే ఉందో అది కొనసాగుతూనే ఉందా లేదా? అది కొనసాగుతూనే ఉంది. అది ఏంటి అనంటే న్యాయ భాషలో అది నిత్యం అని. అది ఎందుకు అనంటే దానికి అంతం అనేటటువంటిది లేదు. లేదా దానికి ప్రారంభం అనేటటువంటిది ఉంది. నాశనానికి ప్రారంభం అనేటువంటిది ఉంది, కానీ అంతం అనేటటువంటిది లేదు. ఈ రకంగా అర్థం చేసుకుందాం. నాశనానికి ప్రారంభం అనేటటువంటిది ఉంది. ఎప్పుడు నశించిపోయింది అనంటే 10:08 గంటలకి నశించిపోయింది. కాబట్టి ప్రారంభం అనేటటువంటిది ఉందా కుండకి? కుండ నశింపుకి ఉంది, ప్రారంభం అనేటువంటిది ఉంది. కుండ 10:08 గంటలకి నశించిపోయింది. కాబట్టి నశింపుకి ప్రారంభం అనేది ఉంది కదా, ప్రారంభం అనేటటువంటిది ఉంది. ఈ నశింపుకి అంతం అనేది ఉందా? నశింపుకి అంతం అనేది లేదు. ప్రారంభం ఉంది, కానీ అంతం అనేటటువంటిది లేదు. అదే విధంగా మోక్షం కూడా ఈ రకంగానే అని అర్థం చేసుకోవచ్చు కదా అంటే
సిద్ధాంతి ఏం చెబుతూ ఉన్నారు? అలా కాదు, మోక్షం అలా కాదు. ఎందుకు అనంటే మోక్షస్య భావరూపత్వాత్. మోక్షం అనేటటువంటిది అభావం కాదు. కుండ నశించిపోయినాక ఇది భావరూపం అవుతుందా, అభావ రూపం అవుతుందా? అభావ రూపం అవుతుంది. లేదు అనంటే అభావము అని. కానీ మోక్షం లభించిన తరువాత అది అభావం అవుతుందా? భావం. మోక్షం ఒకవేళ గనక అది అభావం అయితే దాన్ని ఎందుకు పొందాలి అనుకుంటాము? లేని నశించిపోయిన కుండని మనం పొందాలి అనుకుంటామా? అలాగే లేని మోక్షాన్ని మనం పొందాలి అనుకుంటామా? పొందిన తరువాత అది లేదు అనడానికి, ఒకవేళ పొందిన తరువాత అది లేదు అనంటే లేని మోక్షాన్ని మనం పొందాలి అని అనుకోము. కాబట్టి మోక్షం అనేటువంటిది ఉంది. ఇంకొక అంశం ఏం వివరిస్తున్నారు ఇక్కడ అంటే, నిన్న చూసిన అంశాలే ఇవన్నీ కూడాను. కానీ ఈ భాష డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటే సంస్కారాలు పెరుగుతాయి. ఇక్కడ పూర్వపక్షి ఏమంటున్నాడంటే, ఇది నశించిపోయింది, కుండ అనేటటువంటిది నశించిపోయింది. నశించిపోయిన దానికి ప్రారంభం ఉంది అని అంటున్నాడు. సిద్ధాంతి ఏం సమాధానం చెబుతున్నారు అనంటే, లేని దానికి ఇది ఉన్నది, దీనికి ప్రారంభం అనేటటువంటిది ఉంది అనేటటువంటి విశేషణము సరైనటువంటిది కాదు. మొదట ఏం చెప్పారు? ఇది నశించిపోతుంది, నశించిపోవడం ఏ సమయానికి నశించిపోయిందో ఆ సమయంలో దానికి ప్రారంభం అనేటటువంటిది ఉంది అని చెబుతూ ఉన్నారు. కానీ సిద్ధాంతి ఏమంటున్నాడు? లేని వస్తువుకి నశించిపోయింది అని అంటే అది ఉన్నట్లా? ఇంకా లేదు. లేని దానికి మనం విశేషణాన్ని ఇవ్వడం సరైనటువంటిది కాదు. పూర్వపక్షి యొక్క వాదన ఏంటి అని అంటే, మోక్షం నిత్యము, అలాగే ప్రారంభం కూడా. ఇప్పటి వరకు మనం మోక్షం పొందామా? మోక్షం పొందలేదు. శ్రవణం చేస్తూ ఉన్నాము. వచ్చే గురు పూర్ణిమకి మనకు మోక్షం లభించింది అనుకోండి. అప్పుడు మోక్షానికి ప్రారంభం ఉన్నట్లా లేనట్లా? మోక్షానికి ప్రారంభం ఉన్నట్లు. ఇక్కడ పూర్వపక్షి ఇలాగే ఆలోచిస్తూ ఉన్నాడు. మోక్షం నిత్యము, అలాగే మోక్షానికి ప్రారంభం కూడా ఉంది అని. ఉదాహరణ ఏంటి అనంటే, కుండ లేని వస్తువు, నశించిపోయిన కుండకి ప్రారంభం అనేటువంటిది ఉంది, అలాగే ప్రారంభం తర్వాత అంతం అనేటటువంటిది లేదు. ఇంకా అదే విధంగా మోక్షానికి కూడాను ప్రారంభం అనేటువంటిది ఉంది, అదే నిత్యం కూడాను. ఈ రకంగా ఆలోచించవచ్చు అని పూర్వపక్షి చెప్తూ ఉన్నాడు. లేని వస్తువుని ఎటువంటి విశేషణాలతో కూడాను మనము, లేని వస్తువుకి ఎటువంటి విశేషణాలు కూడా మనం ఇవ్వము. ఉదాహరణ ఏంటి అని అంటే, నిన్న ఏ ఉదాహరణ చెప్పుకున్నాము? కుందేటి కొమ్ములు అని చెప్పుకున్నాము. వంద్యాపుత్రుడు, కొట్రాలి కుమారుడు ఉన్నాడా? కుమారుడు లేడు. ఆ పిల్లవాడు ఇంత హైట్ లో ఉన్నాడు అని, తెల్లగా ఉన్నాడు అని, మంచి గుణాలు కలిగి ఉన్నాడు అని, ఈ విశేషణాలన్నీ కూడా లేని దానికి మనం విశేషణాలు ఇవ్వడం వలన ఏమైనా ప్రయోజనం ఉందా? ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ ఇవ్వడం కూడా ఇవ్వగలుగుతామా? లేని దానికి విశేషణాలు అనేటువంటివి ఇవ్వలేము. కుండ నశించిపోయింది అని అంటే అది ఉన్నట్లా లేనట్లా? లేనట్లే. లేని దానికి ఇది ప్రారంభమైంది అనేటటువంటి విశేషణం సరైనది కాదు. అదే విధంగా అంటే అభావ వస్తువుకి విశేషణం అనేటటువంటిది సాధ్యం కాదు. కాబట్టి
పూర్వపక్షి ఇచ్చిన ఉదాహరణ సరైన విధంగా లేదు కాబట్టి మోక్షానికి ప్రారంభం ఉంది అనడానికి అవకాశం లేదు. అభావం అంటే ఏంటి? లేకపోవడమే అభావం. భావ ప్రతియోగి అభావ. ఉండడానికి వ్యతిరేకమే లేకపోవడం. కాబట్టి ఆ లేకపోవడానికి ఇంకొక విశేషణ అనేటటువంటిది అవసరం లేదు. ఇప్పుడు చూడండి, తొమ్మిదవ పేజీలో మొదటి లైన్. యథా, ఇది చదివాం నిన్న, వివరణ చూద్దాం. యథా హి అభిన్నః అపి భావః ఘటపటాదిభిః విశేష్యతే. కుండ ఉంది, అలాగే వస్త్రం ఉంది. ఉన్నదానికి ఇవి వేరువేరుగా ఉన్నాయి. కుండ వేరుగా ఉంది, వస్త్రం వేరుగా ఉంది. అయినప్పటికీ కూడాను ఉన్నది అనేటటువంటి దానికి విశేషణాన్ని ఇస్తూ ఉన్నాము. కుండ ఉన్నది, పటం ఉన్నది, వస్త్రం ఉన్నది. దీంట్లో ఉన్నది అనేది ఉందా లేదా? ఉన్నది అనేటువంటిది ఉంది. ఆ ఉన్నది అనేది ఏమంటాము? సత్. రెండిట్లోనూ కూడా ఉన్నది ఏదైతే ఉందో అది సత్. సత్కి కుండ అనేటటువంటి విశేషణాన్ని ఇచ్చాము, వస్త్రం అనేటటువంటి విశేషణాన్ని ఇచ్చాము. అంతేకాని లేని దానికి విశేషణాన్ని ఇస్తామా? లేని దానికి విశేషణాన్ని ఇవ్వము. భిన్న ఇవ ఘట భావ పట భావ ఇది ఏవం. కుండ వేరు, కుండ ఉంది, అలాగే వస్త్రం ఉంది అనేటటువంటిది వేరువేరుగా ఉన్నప్పటికీ విశేషణం అనేటటువంటిది ఇస్తూ ఉన్నాము. నిర్విశేషః అపి అభావః క్రియా గుణ యోగా ద్రవ్యాదివత్ వికల్ప్యతే. అభావ, లేని దానికి, వస్తువు అనేటువంటిది లేదు, దానికి క్రియాని కానీ గుణాన్ని కానీ వేటినైనా ఇవ్వగలుగుతామా? కుండ లేదు అని అంటున్నాము. కుండలో క్రియ అనేటటువంటిది లేదు అంటున్నాము. అలాగే దానికి గుణము, రూపం అనేటటువంటి గుణం లేదు అంటున్నాం. ఇటువంటివన్నీ కూడా కల్పితములైనటువంటివే. లేని వస్తువుకి ఏదైనా క్రియా గుణం ఇలాంటివి ఏవైనా విశేషణాలు ఇచ్చినా కూడాను అవన్నీ ఏంటి అనంటే కేవలం కల్పితాలు మాత్రమే. నహి అభావః ఉత్పలాదివత్ విశేషణ సహభావి. నీలం ఉత్పలం అని చెబుతూ ఉన్నాం. నీలం ఉత్పలం అని అంటే, ఉత్పలం అంటే కమలం, నీలి రంగులో ఉన్నటువంటి కమలం అని. కమలం అనేటటువంటిది వస్తువు, నీలం అనేటటువంటిది ఏంటి? దానికి విశేషణం. విశేషణం అంటే ఏంటి? మిగతా వాటన్నింటి నుంచి కూడా వేరు చేసేదే విశేషణం. ఇప్పుడు నీలం ఉత్పలం అని అన్నాము. ఆ నీలం ఉత్పలం అనేది ఏం చేస్తుంది? మిగతా ఉత్పలాలను, మిగతా కమలాల నుంచి వేరు చేస్తుంది. తెలుపు కమలాలు ఉండుండొచ్చు, లేదా ఎరుపు కమలాలు ఉండుండొచ్చు, ఇంకేవైనా ఉండుండొచ్చు. కానీ ఈ నీలం అనేది ఏం చేస్తుంది? ఆ మిగతా వాటన్నింటి నుంచి కూడా దీన్ని వేరు చేస్తుంది. నీలం ఉత్పలం. లేని దానికి అసలు కమలమే లేదు, అటువంటప్పుడు దానికి నీలం ఉత్పలం అని విశేషణం ఇవ్వగలుగుతామా? అది ఉంటేనేమో దానికి విశేషణం ఇస్తాము, అది ఏ రంగులో ఉంది అనేటటువంటిది. కానీ లేని దానికి ఏ రకంగా విశేషణాన్ని ఇవ్వగలుగుతాము? లేని వస్తువుకి విశేషణం ఇవ్వడం అనేటటువంటిది సాధ్యం కాదు. విశేషణవత్వే భావ ఏవ స్యాత్. ఒకవేళ ఏదైనా విశేషణాన్ని ఇచ్చాము అని అంటే అది భావరూపం అయి ఉండాలి, అభావరూపం కాదు. విద్యా కర్మ కర్తృ నిత్యత్వాత్.
విద్యా కర్మ సంతాన జనిత మోక్ష నిత్యత్వం ఇది చేత్. ఇక్కడి వరకు కూడా ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక విషయాన్ని పూర్వపక్షి తీసుకొస్తూ ఉన్నాడు. ఏంది అనంటే, ఉపాసన చేస్తూ ఉన్నాము. కర్త ఉన్నాడా లేదా? ఉపాసన చేసేవాడు ఉన్నాడు. కర్మ చేస్తూ ఉన్నాము. కర్త ఉన్నాడా లేదా? కర్మ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా కర్త ఉన్నాడు. కర్త మారుతున్నాడా? నిన్న పూజ చేసిన వాళ్ళమే ఈ రోజు కూడా పూజ చేస్తున్నామా? లేదంటే కర్త కొత్తగా వచ్చాడా? నిన్న పూజ చేసిన వాడే ఈ రోజు కూడా పూజ చేస్తున్నాడు. ఈ రోజు పూజ చేసిన వాడే రేపు కూడా పూజ చేస్తూ ఉన్నాడు. ఇలాగా కర్త ఏంటి అనంటే నిత్యం. ఇది పూర్వపక్ష వాక్యం. కర్త నిత్యం. ఎందులో? కర్మలోను ఉపాసనలోను. విద్యా కర్మ సంతాన జనిత మోక్ష నిత్యత్వం ఇది చేత్. కాబట్టి కర్త నిత్యంగా ఉన్నాడు కాబట్టి ఈ కర్మ ఉపాసన ద్వారా ఏ కర్త అయితే నిత్యంగా ఉన్నాడో ఆ కర్తను తెలుసుకోవడమే మోక్షం, లేదా ఆ కర్త అనే మోక్ష స్వరూపం. విద్యా కర్మ సంతాన జనిత మోక్ష నిత్యత్వం. కాబట్టి విద్య అలాగే కర్మ ఈ రెండింటి నుంచి ఉత్పత్తి అయినటువంటిది ఏదైతే ఉందో అదే మోక్షము. అది నిత్యం. ఎందుకు అనంటే కర్త నిత్యంగా ఉన్నాడు, ఎల్లప్పుడూ కర్త ఉన్నాడు కాబట్టి దాని నుంచి ఉత్పన్నమైనటువంటిది కూడా నిత్యం, అదే మోక్షం అని పూర్వపక్షి చెబుతూ ఉన్నాడు. ఏ రకంగా అనంటే ఉదాహరణ కూడా ఇస్తున్నాడు. చాలా చక్కటి ఉదాహరణ. గంగా స్రోతోవత్. గంగ ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. మారుతూ ఉందా లేదా? జలం అనేటువంటిది, అందులో జలం మారుతూ ఉందా లేదా? జలం మారుతూ ఉంది. కానీ మనం గంగానే అంటున్నామా లేదా? గంగా నిత్యమా కాదా? గంగా నిత్యం. అందులో మార్పులన్నీ కూడాను జరుగుతూ ఉన్నప్పటికీ గంగా నిత్యం. అలాగే కర్త నిత్యం, కర్మ ఇవన్నీ కూడాను మారుతూ ఉన్నాయి. అదే రకంగా ఈ కర్మ ద్వారా ఉత్పన్నమైనటువంటిది లేదా ఉపాసన ద్వారా ఉత్పన్నమైనటువంటిది ఏదైతే ఉందో అది ఆ మోక్షం నిత్యం. సిద్ధాంతి ఏమంటున్నాడు? ఆ మోక్షం నిత్యం కాదు అని. కర్తృత్వస్య దుఃఖ రూపత్వాత్. కర్తృత్వం అనేటటువంటిది ఉన్నట్లయితే గనక దుఃఖం అనేటువంటిది ఉంటుందా ఉండదా? కర్తృత్వం అనేటువంటిదే దుఃఖ రూపం. అటువంటప్పుడు కర్తృత్వం అనేటువంటిది నిత్యం ఉంది, అదే మోక్షం అయితే అప్పుడు నాకు లభించేది ఏంటి? సుఖం లభిస్తుందా? దుఃఖం లభిస్తుందా? దుఃఖమే లభిస్తుంది. దుఃఖ రూపత్వాత్. కర్తృత్వ ఉపరమేచ మోక్ష విచ్ఛేదాత్. సరే, కర్తృత్వాన్ని తొలగించాము. కర్తృత్వాన్ని తొలగిస్తే మోక్షం ఏమవుతుంది? మోక్షం కూడా నశించిపోతుంది కదా. కర్మ ఉపాసన చేసేవాడు ఎవరైతే ఉన్నారో కర్త, ఆ కర్త నిత్యం, అదే మోక్షం అని అంటున్నారు. ఇప్పుడు కర్త నశించిపోయినాడు, అప్పుడు మోక్షం కూడా నశించిపోతుందిగా. ఏదైతే ఎల్లప్పుడూ ఉందో అదే మోక్షం అని అంటున్నారు. కర్మ ఉపాసన ఎవరైతే చేస్తున్నారో ఆ చేసేవాడు ఎల్లప్పుడూ ఉన్నాడు, అదే మోక్షము అని అంటున్నారు. ఇక్కడ కర్తృత్వాన్ని తొలగించేశాము, అప్పుడు మోక్షం కూడా తొలగిపోతుందా లేదా? మోక్షం కూడా తొలగిపోతుంది. తస్మాత్, అందువలన అవిద్యా కామకర్మ ఉపాదాన హేతు నివృత్తౌ స్వాత్మని అవస్థానం మోక్ష ఇది. మోక్షం అంటే ఏంటో అసలు నిర్వచనాన్ని ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పూర్వపక్షిని నిరాకరణం చేసినారు. కామ కర్మ ఈ రెండింటికి కూడా కారణం ఏంటి? కోరికలకి కర్మకి కారణం ఏంటి? అవిద్య. అవిద్య. ఈ రెండింటికి కారణం అవిద్య. ఈ అవిద్యని
తొలగించడం కోసం అవిద్యాన్ని తొలగిస్తూ స్వాత్మని అవస్థానం, ఆత్మలో స్వాత్మని అంటే ఆత్మ స్థితిలో ఉండడమే మోక్షం. అవిద్యాన్ని తొలగించి ఆత్మస్థితిలో ఉండడమే మోక్షం. అంతేకాని కర్తృత్వాన్ని అలాగే ఉంచుకొని అలాగే స్వర్గలోకాన్ని పొంది లేదా మోక్షానికి ప్రారంభం అనేటటువంటిది ఉండడం, ఇవన్నీ మోక్షం కాదు. అవిద్యాన్ని తొలగించి ఆత్మస్థితిలో ఉండడమే మోక్షం. స్వయంచ ఆత్మ బ్రహ్మ తద్విజ్ఞానాత్ అవిద్యా నివృత్తి మోక్షః ఇది బ్రహ్మ విద్యార్థ ఉపనిషత్ ఆరభ్యతే. ఆత్మ ఏంటి అని అంటే, ఆత్మ దేని ద్వారా లభిస్తుంది? స్వయంచ ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మనే బ్రహ్మ. తద్విజ్ఞానాత్, ఆ జ్ఞానం వలన అవిద్యా నివృత్తి, అవిద్య తొలగిపోతుంది, అదే మోక్షము. ఇది బ్రహ్మ విద్యార్థ ఉపనిషత్ ఆరభ్యతే. ఆత్మనే బ్రహ్మ, ఇది దేని వలన లభిస్తుంది? జ్ఞానం వలన లభిస్తుంది. జ్ఞానం లభించినప్పుడు ఏమవుతుంది? అవిద్య తొలగిపోతుంది. అవిద్యాన్ని తొలగించాలి అంటే అవిద్య తొలగిపోవడమే మోక్షం. కాబట్టి మోక్షం రావాలి అనంటే అవిద్య తొలగిపోవాలి. అవిద్య తొలగిపోవాలి అనంటే జ్ఞానం లభించాలి. జ్ఞానం లభించాలి అనంటే బ్రహ్మ విద్యార్థ ఉపనిషత్ ఆరభ్యతే. జ్ఞానం లభించాలంటే ఏం చేయాలి? ఉపనిషత్ అధ్యయనం చేయాలి. అందుకే ఉపనిషత్తుని ఆరంభిస్తూ ఉన్నారు. ఇంతటితో సంబంధం పూర్తయిపోయింది. ఎందుకు మనం ఈ ఉపనిషత్తు చదువుతున్నాము అనేటటువంటి ప్రశ్నకి వివరణ ఇదంతా కూడా. తర్వాత చూడండి, 10వ పేజీలో సెకండ్ పారాగ్రాఫ్. ఉపనిషద్ ఇతి విద్యా ఉచ్యతే తత్శీలినాం గర్భజన్మ జరాది నిశాతనాత్ తదవసానాత్ వా బ్రహ్మణః వా ఉపనిగమయితృత్వాత్ ఉపనిషన్నం వా అస్యాం పరం శ్రేయః ఇతి. కంటిన్యూషన్. తదర్థత్వాత్ గ్రంథః అపి ఉపనిషత్. ఉపనిషత్ ఇది విద్య ఉచ్యతే. ఉపనిషత్ ఏంటి అనంటే విద్య, జ్ఞానం. ఉపనిషత్తే జ్ఞానం. చూడండి, ఉపనిషత్తుకి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానం, ఇంకొకటి గ్రంథం. మొదటి అర్థం ఏంటి అనంటే జ్ఞానం, రెండవ అర్థం గ్రంథంగా తీసుకోవాలి. మనం ఉపనిషత్ అనగానే మనకి ఏమని వస్తుంది? గ్రంథం అని. సహజంగా మనం ఉపనిషత్ అనగానే ఒక గ్రంథంగా అర్థం చేసుకుంటాం. కానీ ఉపనిషత్ అంటే గ్రంథం అనేటటువంటిది రెండవ అర్థంలో. ముఖ్య అర్థం ఏంటి అనంటే జ్ఞానం. తత్శీలినాం అనంటే ఎవరైతే ఈ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారో వారికి. ఈ వ్యక్తిత్వాన్ని అనంటే చూడండి, మనం జనరల్ గా కొంతమందిని చూడగానే ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారనుకోండి, వాళ్ళని చూడగానే మనకి ఏం ప్రశ్న వస్తుంది? ఈ పూజ వలన ఏం పొందుతారు? ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. లేదా ఏం పూజ చేస్తూ ఉన్నారు, ఈ పూజ తర్వాత ఇంకా ఏం పూజ మొదలు పెట్టబోతున్నారు, ఇలాంటి ఆలోచనలు మన మనసులో వస్తాయి. అలాగే బిజినెస్ మ్యాన్ ని చూశారు అనుకోండి, చూడగానే ఎటువంటి ఆలోచనలు వస్తాయి మనలో? దానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. కానీ ఎవరైతే నిరంతరం ఉపనిషత్ అధ్యయనం చేస్తూ ఉన్నారో వాళ్ళని చూడగానే మనకి ఏ ఆలోచన వస్తుంది? వేదాంత ఆలోచనలు వస్తాయి.
దీనికి గల కారణం ఏంటి, దానికి గల కారణం ఏంటి, సృష్టికి గల కారణం ఏంటి, అవిద్య అనేటటువంటిది ఏ రకంగా తొలగిపోతుంది, ఇటువంటి ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి. లేదా ఆత్మతత్వం అనేటటువంటిది అత్యంత సూక్ష్మమైనటువంటిది, దానిని ఏ రకంగా తెలుసుకోగలుగుతాము, ఇటువంటి ఆలోచనలు ఏవైనా కూడా మనకి లభిస్తాయి. అందుకే చూడండి, మహాత్ముల యొక్క సాన్నిధ్యంలో మన యొక్క ఆలోచనలు మారుతాయి అని అంటారు. ఎందుకు అనంటే వాళ్ళు నిరంతరం ఏం చింతన చేస్తున్నారు అనంటే బ్రహ్మ చింతనం చేస్తూ ఉన్నారు. వాళ్ళు నిరంతరం బ్రహ్మ చింతనం చేయడం వలన మనం వారి సమీపంలోకి వెళ్ళాము అనంటే ఆ వైబ్రేషన్ ఏమవుతుంది, మనల్ని కూడా అదే పద్ధతిలో ఆలోచించేటట్లుగా చేస్తుంది. తత్శీలినా, అటువంటి వారికి గర్భ జన్మ జరాది నిషాదనాత్ అవసాదనాత్వ, జన్మ వృద్ధాప్యము రోగాలు ఇటువంటివేవి, గర్భ అంటే గర్భంలో ప్రవేశం, జీవుడి యొక్క ప్రవేశం, ఇటువంటివేవి కూడాను లేకుండా తొలగిస్తుంది ఈ ఉపనిషత్ అనేటటువంటిది. నిషాతనాథ్ లేదా వాటన్నింటినీ కూడా అవసాధనం అనంటే ఏంటి అనంటే శిథిలీకరణం, వాటికి ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా చేస్తుంది. బ్రహ్మణః వా ఉపనిగమయితృత్వాత్, అలాగే ఇంకా ఏం చేస్తుంది అనంటే బ్రహ్మని పొందేటట్లుగా చేస్తుంది. ఇప్పటి వరకు కూడా నేను ఏమని ఆలోచించాను, బ్రహ్మ అంటే ఎక్కడో ఉన్నాడు అని. ఈ ఉపనిషత్ ఏం చేస్తుంది, నేనే బ్రహ్మ అని తెలియజేస్తుంది. ఉపనిషన్నం వా అస్యాం పరం శ్రేయః ఇది. కాబట్టి ఈ ఉపనిషత్ ఏంటి అని అంటే పరమమైనటువంటి శ్రేయస్సు. తద్ అర్థత్వాత్ గ్రంథః అపి ఉపనిషత్. ఇంకొక అర్థం ఏంటి అని అంటే గ్రంథంగా కూడా తీసుకోవచ్చు ఉపనిషత్ అనేటువంటిది, కానీ ఇది రెండవ అర్థంలో, ముఖ్య అర్థంలో కాదు. మనము మంత్రం చదివాము ఆల్రెడీ. ఇందులో మంత్రం ఇచ్చినారా, తర్వాత ఏమి ఇచ్చినారు ఇక్కడ, షన్నో మిత్ర ఇత్యాది 1వ పేజీ చూడు అని మంత్రం ఆల్రెడీ చదివాము. దీనికి భగవాన్ భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు ఈ మంత్రానికి. పేజీ నంబర్ 11లో చూడండి. శం సుఖం ప్రాణవృత్తేః అహ్నశ్చ అభిమాని దేవతాత్మా మిత్రః నః అస్మాకం భవతు. ఇక్కడ వరకు కూడా ఆ కంటిన్యూషన్. తథా ఏవ అపానవృత్తే రాత్రేః చ అభిమాని దేవతాత్మా వరుణః చక్షుః ఆదిత్యే చక్షుషి ఆదిత్యే చ అభిమాని అర్యమా బల ఇంద్రః వాచి బుద్ధౌ చ బృహస్పతిః విష్ణుః గురుక్రమః విస్తీర్ణక్రమః పాదయోః అభిమాని ఏవం అధ్యాత్మ దేవతాః షన్నో భవతు ఇతి సర్వత్ర అనుషంగః తాసు హి సుఖకృత్య విద్యాశ్రవణ ధారణ ఉపయోగాః అప్రతిబంధేన భవిష్యంతి తత్సుఖ కర్తృత్వం ప్రార్థ్యతే షన్నో భవద్వితి. ఈ శాంతి మంత్రం చెప్పుకున్నాం కదా, చదువుతూ ఉన్నాం కదా. ఎందుకు శాంతి మంత్రం చదువుతూ ఉన్నాము అనేటటువంటిది ఇక్కడ భాష్యకారులు చెబుతూ ఉన్నారు.
దాని అర్థంకి ముందుగా చివర్లో ఏమి తాసు హి సుఖ కృత్సు విద్యా శ్రవణ ధారణ ఉపయోగాః అప్రతిబంధేన భవిష్యంతి. అవి సుఖంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? మన శాంతి మంత్రంలో ఏం చెబుతూ ఉన్నాము? మన దేహ అంగాలన్నీ కూడాను శక్తిని పొందాలి అని, అలాగే వాటికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అని మనం ప్రార్థిస్తూ ఉన్నాము. దేనికోసం ప్రార్థిస్తున్నాము? దేహము, ప్రాణాలు ఇవన్నీ కూడా చక్కగా ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చనా? మరి దేనికోసం ప్రార్థిస్తున్నాము అనంటే విద్యా శ్రవణ ధారణ ఉపయోగాః. శ్రవణం చెయ్యాలి అనంటే దేహము, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు ఇవన్నీ కూడా మనకు సహకరించాలా వద్దా? ప్రతిదీ కూడా మనకు సహకరించాలి. అలాగే మనం విన్న దానిని గ్రహించడానికి, ధారణ అంటే గ్రహించడం, గ్రహించడానికి కూడా శక్తి సామర్థ్యాలు అనేటటువంటివి ఉండాలి. ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులన్నీ కూడాను ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయో అప్పుడు ఏమవుతుంది అని అంటే అప్రతిబంధేన శ్రవణం భవిష్యంతి. అప్రతిబంధేన, ప్రతిబంధం లేకుండా నేను శ్రవణం చేయగలుగుతాను, మననం చేయగలుగుతాను, అలాగే ధ్యానం చేయగలుగుతాను. శ్రవణ మనన నిధిధ్యాసనలు అనేటటువంటివి సులభంగా జరుగుతాయి, ప్రతిబంధాలు లేకుండా జరుగుతాయి. తత్ సుఖ కర్తృత్వం ప్రాప్యతే. ఆ సుఖం పొందడానికి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. షన్నో భవతు ఇది అని. మరి ఆ మంత్రం యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. షం సుఖం ప్రాణవృత్తేః అహ్నశ్చ అభిమాని దేవతాత్మ మిత్రః నః అస్మాకం భవతు. షం అంటే సుఖం అని మనం బోల్డెన్ని సార్లు వినుండి ఉంటాము ఈ మంత్రం. కానీ షం అంటే ఏంటో తెలియదు, నహ అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. నహ అంటే మాకు అని, షం అంటే సుఖం, మాకు సుఖం. షన్నో మిత్రః. మిత్రః అంటే ఎవరు? సూర్య భగవానుడు. చూడండి, మిత్రం అని అంటేనేమో స్నేహితుడు అని, మిత్రః అంటేనేమో సూర్య భగవానుడు అని. ఇక్కడ మిత్రః, షన్నో మిత్రః. ప్రతి దానికి కూడాను షం నః భవతు అనేటటువంటి పదాలను మనము యాడ్ చేసుకోవాలి. మంత్రం తీయండి ఒకసారి ఫస్ట్ పేజీలో. షం నో మిత్రః, షం వరుణః ఉంది కదా. షం అంటే సుఖం అని, నో అంటే లేదు అని కాదు, కాదు అని కాదు, నో అంటే మాకు అని. మిత్రః అంటే సూర్య భగవానుడు. మాకు సూర్య భగవానుడు సుఖాన్ని ఇవ్వాలి. భవతు అనేటటువంటి పదాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తరువాత లైన్ లో ఉంచండి. షన్నో భవతు అర్యమ. భవతు అనేటువంటి పదాన్ని మనం అన్నిట్లో కూడాను అర్థం చేసుకోవాలి. సూర్య భగవానుడు మాకు సుఖాన్ని ఇవ్వాలి. షం వరుణః. షం వరుణఃలో మళ్ళీ నో అనే పదం ఇచ్చినారా? ఇవ్వలేదు. అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రతి చోట కూడా నో అనేది, భవతు అనేది ఎక్కడెక్కడైతే ఇవ్వలేదో అక్కడ మనం అర్థం చేసుకోవాలి. వరుణుడు కూడా నాకు సుఖాన్ని ఇవ్వాలి. ప్రాణవృత్తే అహ్నశ్చ అభిమాని దేవతాత్మ. సూర్యుడు అంటే ఎవరు ఇక్కడ అనంటే, చూడండి, ఒక నెల రోజులు సూర్యుడు రాలేదు అనుకోండి, పూర్తిగా సూర్యుడే రాలేదు, అప్పుడు ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది, ఓకే. లేదా హిమాలయాలకు వెళ్ళామనుకోండి, ఆక్సిజన్ సరిపోతుందా మనకి? అంటే ప్రాణాలు అనేటటువంటివి ఎలా ఉంటాయి? ఫంక్షన్ అవ్వవు. ప్రాణ వ్యాపారం అనేటటువంటిది కొనసాగదు. మరి ప్రాణ వ్యాపారం కొనసాగడానికి గల కారణం ఏంటి?
సూర్య భగవానుడు ప్రాణ వ్యాపారానికి అధిష్టాన దేవతం కాబట్టి సూర్య భగవానుడు వలన ఈ ప్రాణాలు అనేటటువంటివి వ్యాపారాన్ని కొనసాగించగలుగుతూ ఉన్నాయి. అహ్నశ్చ, అహ్న అంటే రోజు అని, రోజంతా కూడాను ఎవరి ద్వారా మనకి ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది? సూర్య భగవానుడి ద్వారా. శం సుఖం ప్రాణవృత్తే అహ్నశ్చ అభిమాని. ప్రాణవృత్తి అలాగే రోజుకి రెండింటికి కూడా అభిమాని అయినటువంటి దేవత ఎవరు అనంటే సూర్య భగవానుడు. నహ అస్మాకం భవతు, అటువంటి సూర్య భగవానుడు మాకు సుఖాన్ని అందించుగాక. తథా ఏవ, అదే విధంగా అపాన వృత్తేహే రాత్రేహే. చూడండి, ప్రాణాల్లో పంచ ప్రాణాలు ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ప్రాణ ఏంటి అనంటే పైనకి వెళ్ళి అమ్మ ప్రాణ పైనకి వెళ్ళేదా, అపాన పైనకి వెళ్ళేదా? అపానకి. తథా ఏవ అపాన వృత్తేః రాత్రేః చ అభిమాని దేవత ఆత్మ వరుణః. అపాన వృత్తికి అలాగే రాత్రికి ఈ రెండింటికి కూడా అభిమాని ఎవరు అనంటే అభిమాని దేవత వరుణుడు. ఈ రెండింటికి కూడా వరుణుడు అభిమాన దేవత. కాబట్టి వరుణుడు ఏం చేయాలి? మనకు సుఖాన్ని ప్రసాదించాలి. ఈ రకంగా మనం ప్రార్థిస్తూ ఉన్నాము. సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రాణవృత్తి అలాగే రోజు రెండింటికి అభిమాని అయినటువంటి వాడిని. కాబట్టి మన ప్రాణవృత్తి అనేటటువంటిది చాలా సులభంగా అనాయాసంగా జరుగుతుంది. అపాన వృత్తిగా వరుణుడిని ప్రార్థించడం వలన అపాన వృత్తి కూడాను సునాయాసంగా కొనసాగుతూ ఉంటుంది. ఆ తర్వాత మిగతా దేవతలు ఏ ఇంద్రియాలకి అధిదేవతలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.